చాలా మందికి ప్రామిసరీ నోట్ ఉంది, డబ్బులు రికవర్ అవుతాయా అవ్వవా అని ఒక చిన్న డైలమా ఉంటుంది. సో దానికి నేను ఇవాళ క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను. 100% గా ఎవిడెన్సెస్ బట్టి ప్రామిసరీ నోట్ ఉందంటే కనుక డబ్బులు అయితే రికవరీ అవుతాయి. సో రికవరీ ఆఫ్ మనీ సూట్ అని చెప్పేసి అంటాం. సివిల్ సూట్ అయితే ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను 100% అయితే ఎవిడెన్సెస్ బట్టి మనీ అయితే రికవర్ అవుతుంది. పర్టికులర్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టులో సివిల్ సూట్ అయితే ఫైల్ చేయాలి. 100% మనీ రికవరీ అవుతుంది. సో మన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ నుంచి మేడం గారు అయితే వచ్చి నన్ను కలవడం జరిగింది, ఒక మేడం. సో మేడం గారు అయితే 5 lakhs ఇచ్చారు. సో దాని గురించి కానీ మనం ప్రామిసరీ నోట్ మీన్ ఎవిడెన్స్ గా పెట్టుకొని సివిల్ సూట్ అయితే ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ బేసికలీ లీగల్ నోటీస్ అయితే మనం ఇష్యూ చేసాం ఆ పర్టికులర్ పర్సన్ కి. ఇప్పుడైతే ప్రిపేర్ చేయడం జరిగింది. లీగల్ నోటీస్ పంపించడం, ఇఫ్ కాంప్రమైజ్ కి వస్తే సరే, లేదంటే పర్టికులర్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టులో రికవరీ ఆఫ్ మనీ సూట్ సివిల్ సూట్ అయితే మనం ఫైల్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరైనా ప్రామిసరీ నోట్ ఇచ్చి ఉంటే 100% యూ కెన్ కాల్ మీ. ఖచ్చితంగా మనీ అయితే రికవర్ చేసుకోవచ్చు, ఎవిడెన్సెస్ పర్టికులర్ గా పర్ఫెక్ట్ గా ఉంటే కనుక. అండ్ ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ వచ్చేసి 3 years ఉంటుంది. 100% గా మీరు డేట్ మెన్షన్ చేసి ఉంటే కనుక విత్ ఇన్ 3 years, బిఫోర్ 3 years ఎప్పుడైనా సూట్ అయితే ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ప్రామిసరీ నోట్ ఉంటే ఇంకా డబ్బులు రావులే అనే అలాంటి డైలమాలో ఉండకండి. 100% యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలో లీగల్ గా కంప్లీట్ గా చెప్తాను. సో ఈ వీడియో సేవ్ చేసుకోండి, అలాగే మన ఇన్స్టా పేజ్ ని ఫాలో చేసుకోండి. మీకు ఎటువంటి లీగల్ సపోర్ట్ కావాలన్నా, లేదంటే లీగల్ అడ్వైజెస్ ఏమైనా కావాలనుకుంటే కనుక కన్సల్టేషన్ కోసం మా నంబర్ బయోలో ఉంటుంది. యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.